ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ కొత్తగూడెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ కారణంగా చనిపోయిన విద్యార్థులకు ప్రతి విద్యార్థి కుటుంబానికి ₹1 నష్టపరిహారం రక్షించాలి. కేంద్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 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 ఇటోలకి అబ్బా గణేష్ సింపుల్ నాకు జమలయ్య. నీట్ పేపర్ లీకేజీ కారణంగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నడిపేటటువంటి అధికారం రాష్ట్రాలకు నీట్ పరీక్షా విధానం రద్దు చేసి రాష్ట్రాలకు అధికారం రాష్ట్రాలకు నరేంద్ర మోడీ గారిని వాస్తవంగా ఇవాళ గవర్నర్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయాలన్నీ కూడా కొట్టడి చేద్దామని విద్యార్థులు ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున రాజకీయాలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా లక్షల కోట్ల మంది వాళ్ళ రోడ్డు మీదకి వచ్చారు. వచ్చి ఈ వ్యవస్థని, దుర్మార్గమైనటువంటి వ్యవస్థను మేము మార్చగలుగుతాం, ఎవరు ఇదొక ప్రజాస్వామ్య విప్లవం అని రుజువు చేశారు. నరేంద్ర మోడీ గారు లాంటి మొండి ప్రధానమంత్రిని కూడా కాళ్ళ బేరానికి రప్పించారు విద్యార్థులు. అలాగే రాజీనామా చేయమని అనేక రోజుల నుంచి ఆందోళన చేస్తూ 20వ తారీఖున మొత్తం జంతర్ మంతర్ సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు బొద్దింకల్ లాంటి వాళ్ళని అవమానపరచడం జరిగింది. దాంతో ఇవాళ బొద్దింకల పార్టీ పెట్టారు. వాళ్ళు బొద్దింకల పార్టీ పెడితే బీజేపీ 12 ఏళ్లలో ఎంత వ్యూవర్షిప్ ఉందో ట్విట్టర్లో కానీ ఇతర ఫేస్బుక్లో కానీ దానికి డబుల్ ఇవాళ ఆ విద్యార్థులు పెట్టిన ఆ పార్టీకి చేరారు. అంటే బొద్దింకైనా సరే సలిక్షేమలు, ఒక సామెత ఉంది మనకి, సలిక్షేమలు క్షేమగా చూస్తే చిన్నదే, కానీ సలిక్షేమలైనా సరే తాసు విషంతో నిండిన త్రాచుపాముని కలిపి అన్నీ కలిసి దాన్ని చంపేస్తాయి. అట్లనే ఇవాళ బొద్దింకలుగా ఆయన చెప్పిన ఈ బొద్దింకలన్నీ కలిసి నియంతృత్వంతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని తల వంచింది ఈ బొద్దింకలే. అందువల్ల ఇవాళ మనం వాస్తవంగా ఇవాళ గవర్నర్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయాలన్నీ కూడా ముట్టడి చేద్దామని దేశవ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది సిపిఐ. ఈ లోపే ధర్మేంద్ర ప్రధాన్ నేను రాజీనామా చేయను అన్నవాడు కూడా తల వంకి రాజీనామా చేయటం, అదేవిధంగా విద్యార్థులు డిమాండ్స్ అయినటువంటి వాళ్ళపైన కేసులు లేకుండా ఉండటం, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ₹1 పరిహారం ఇవ్వటం, విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయటం, ఇటువంటి అనేక డిమాండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. అందువలన మనం ఇప్పుడు ఇవాళ పెట్టినటువంటి కొవ్వొత్తుల ర్యాలీ ఆ చనిపోయిన పిల్లలకు నివాళులు అర్పిస్తూ ఇంకా ఈ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని, నీట్ పరీక్షని రద్దు చేసి రాష్ట్రంలో ఉన్న ఎంసెట్లు ఆయా రాష్ట్రాల్లో ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతికి అవకాశం ఇవ్వాలని, ఎప్పుడైనా సరే విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు ఇటువంటి వాళ్ళపైన అఘాయిత్యాలు, దాడులకి పాల్పడొద్దని, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా కూడా నాకు తెలిసి మరొక ఉద్యమం పిల్లలే తీసుకొస్తారు. ఆ విధంగా ఈ దేశంలో మంచి మార్పుకి శ్రీకారం చుట్టారు. అంతకుముందే శ్రీలంకలో మార్పు జరిగింది, బంగ్లాదేశ్లో మార్పు జరిగింది, నేపాల్లో మార్పు జరిగింది. అంతా కూడా పిల్లల వల్లనే అధికారాలే మారిపోయినాయి, పాలకులు పారిపోయారు. ఆ పరిస్థితి ఇక్కడ కూడా ఇదే పద్ధతి కొనసాగితే ఇటువంటి ఉద్యమాల ద్వారా
నరేంద్ర మోడీ గారు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, అమిత్ షా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళే కాదు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలైనా సరే ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇదే గుణపాఠం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మన